తమ్నైల్‌లో గాని చూసేటప్పుడు చూడండి, హిందుత్వం అనే ముసుగులో ఉన్న మతోన్మాది. ఈ యొక్క వీడియోని మేము ఎందుకు చేయాల్సొస్తుంది? ఈరోజు లైవ్ ద్వారా మీ మధ్యలో ఎందుకు రావాల్సొస్తుంది అనేసి మనతో పాటు దైవ సేవకులు పాస్టర్ కిషోర్ గారున్నారు. ఆయన్ని వెల్కమ్ చేసైన తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. ప్రైజ్ లార్డ్ సార్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అండి. బాగున్నారయ్యా? బాగున్నాం సార్. మీరెలా ఉన్నారు? దేవుని మహా ఉచితమైన కృప, మీ అందరి ప్రార్థన బాగున్నాం బ్రదర్. సార్, ఈరోజు మనము తమ్నైల్‌లో హిందుత్వం అనే ముసుగులో ఉన్న మతోన్మాది అనేసి వస్తున్నాము. ఇటువంటి లైవ్ చేయడానికి ముఖ్య గల కారణం ఏమంటే, మన ఆర్ వాయిస్ అనేటువంటి ఒక కొత్త ఛానల్‌లో ఒక మతోన్మాది ఏమని మాట్లాడుతున్నారంటే, హిందుత్వం లేకుంటే క్రైస్తవం లేదంట. చిచ్చి మీ బ్రతుకులు అని మాట్లాడుతున్నారు సార్. అంటే నిజంగానే హిందుత్వం లేకుండా క్రైస్తవం లేదంటారా? హిందుత్వం లేకుండా క్రైస్తవ్యం లేదు అని చెప్పటానికి అది సమంజసం కాదనమాట. ఎందుకంటే హిందుత్వం అనేది ఎక్కడుంది అసలుకి? నాకు తెలిసి 5వ గ్రంథాలలో రామాయణంలో హిందూ అనే మాట కనపడదు, మహాభారతంలో హిందూ అనే మాట కనపడదు, అష్టాదశ పురాణాల్లో హిందూ అనే మాట కనపడదు, తర్వాత వేదాలలో ఉపనిషత్తులు హిందూ అనే మాట కనపడదు. మరి వాటిల్లో లేనిది వీళ్ళకి హిందుత్వం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మరి హిందుత్వం అనేది లేదు. హిందుత్వం కాదు, ముందు మనుషులు అనేది మర్చిపోతున్నారు. వీళ్ళు మతానికి ఆపాదిస్తున్నారు ప్రతిదీ. అంటే ఇది మన భారతదేశాన్ని హిందూ దేశంగా తయారు చేయాలి. ఎందుకంటే క్రైస్తవ దేశాలు ఉన్నాయి, ఇస్లాం దేశాలు ఉన్నాయి, కనుక హిందూ దేశం అనేది సపరేట్ గా లేవు. అందుకని మన భారతదేశానికి హిందూ దేశంగా చేయాలి. ఎందుకంటే ప్రజల్ని హిందూ దేశం ముసుగులో ఉంచి సత్యాన్ని కనుమరుగు చేయాలి. అంటే మహాపరిశుద్ధుడైన సృష్టికర్త అయినటువంటి దేవుడెవరో తెలుసుకోకుండా, పాపం లేని పరిశుద్ధుడైన దేవుడెవరో తెలుసుకోకుండా, రేపు చనిపోయిన తర్వాత నిత్య నరకం నుంచి తప్పించే దేవుడెవరో గ్రహించకుండా చేయటం కోసం కొంతమంది పనిగట్టుకొని ఈ పనులు చేస్తా ఉన్నారన్నమాట. అంతేగాని హిందుత్వం లేకుండా క్రైస్తవ్యం లేదని చెప్పడానికి కుదరదు. మానవ జాతి మన అందరిది కూడా, మనుషులు ముందు, ఆ తర్వాత మతాలు వచ్చినాయి. మరి సిస్టర్ గారు అది మర్చిపోయినట్టున్నారు అనుకుంటా. చీచి అన్నారు. మరి సిస్టర్ గారు చీచి అనే ముందు అసలు ఏ గ్రంథాల్లో చీచి ఉన్నాయో కూడా తెలుసుకోవాలండి. ఒక ప్రశ్న ఆపాదిస్తున్నప్పుడు వేరే విశ్వాసం మీద మన గ్రంథాల్లో ఏముందో కూడా తెలుసుకొని మాట్లాడాలి. లేకపోతే ఇలాగే ప్రశ్నించడం జరిగింది. కనుక దయచేసి సిస్టర్ గారు ఈసారి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడండి. మీరు ముందు 5వ గ్రంథాల మీద కనీసం అవగాహన చేసుకొని 5వ గ్రంథాలలో ఏముందో చూసుకొని చీచి మీ బ్రతుకులు అన్నారు కదా, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వాళ్ళ బ్రతుకులు చాలా సంతోషంగాను పరిశుద్ధంగాను ఉంటాయి. హిందుత్వంలో ఉన్నప్పుడు మీరు అంతగా క్రైస్తవ్యం చూసి బాధపడుతున్నారు కదా, హిందూ ధర్మంలోనే మీరు అంటున్నటువంటి హిందూ ధర్మంలోనే 5వ ధర్మంలో ఉంటూ దొంగలు గాను, వ్యభిచారులు గాను, మరి తాగుబోతులు గాను, తిరుగుబోతులు గాను, అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు గాను, పేకాట ఆడేవాళ్ళు గాను, ప్రతిరోజు సెల్ ఫోన్ లో అశ్లీలమైనటువంటి దృశ్యాలను చూస్తున్నటువంటి వాళ్ళు గాను, కామంతో కళ్ళు మూసుకొని పోతున్నటువంటి వాళ్ళుగా ఉంటున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, కోట్ల మంది ఉన్నారు కదా. వాళ్ళందరి దగ్గరికి మీరు హిందుత్వం గొప్పతనం గురించి చెప్పి ఎందుకు వాళ్ళ మంచి మార్గంలో తీసుకురాలేకపోతున్నారు? మీరు మీ పండితులు, మీ పీఠాధిపతులు చెప్పండి. హిందూ దేశం మీద మీకు నిజంగా ప్రేమే మమకారమే ఉంటే మరి ఎందుకు ఆ పని చేయట్లేదు? క్రైస్తవులు చేస్తున్నారు ఆ పని. నా భారతీయులందరూ కూడా మంచిగా బ్రతకాలి. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి భగవంతుడు మనందరం సృష్టించిన దేవాతి దేవుడు మహాపరిశుద్ధుడు గనుక ఆయనలాగా మనం ఉండాలని, ఆయనలాగా మనం మారాలని క్రైస్తవులు చెబుతున్నారు. మరి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారట? కనుక హిందుత్వం లేకుండా క్రైస్తవ్యం లేదంటాం కుదరదు సిస్టర్ గారు. ఓకేనా? ఒకవేళ క్రైస్తవం లేదు అంటే స్త్రీల పరిస్థితి ఏమై ఉంది సార్? ఈ సిస్టర్ గారు క్రైస్తవ్యం లేకపోతే సనాతన హైందవ ధర్మంలో స్త్రీలు ఎంత అవమానించబడ్డారో, స్త్రీలు ఎంత వివక్షకు గురయ్యారో గ్రంథాలు చదివిన వాళ్ళకి తెలుసు, అవమానానికి గురైన వాళ్ళకి తెలుసు, అవమానించిన వాళ్ళకి కూడా తెలుసు. కొంతమంది మహనీయులు పండితులైనటువంటి వాళ్ళు చెప్తారా సార్? అయ్యా, స్త్రీల గురించి హైందవ గ్రంథాల్లో ఏమనుందో ఒక చూసే స్త్రీల గురించి చెప్పండి సార్. ఇంకా 5వ గ్రంథాలు ఏమి రాసుకున్నారంటే, భార్య
భర్త అన్నం తింటా ఉంటే, భోజనం చేస్తా ఉంటే, భార్య చూస్తా ఉండగా భోజనం చేయకూడదంట. ఎక్కడైనా విన్నారా? బైబిల్‌లో ఉన్నాయి ఎలాంటి మాటలు? నువ్వు భోజనం చేసేటప్పుడు నీ భార్య చూస్తా ఉంటే నువ్వు భోజనం చేయకూడదని బైబిల్‌లో ఎక్కడన్నా ఉందా? కానీ సనాతన హైందవ గ్రంథాల్లో రాసుకున్నారు. అర్థమైందా బ్రదర్ నేను చెప్పింది? అర్థమైంది సార్. అంటే అన్నం వేసిచ్చే వాళ్ళు స్త్రీలే కదా సార్. అన్నం చేసి ఇచ్చేది ఆమె తన సొంత భార్యే. కానీ సొంత భార్య వండినటువంటి అన్నం ఈయన తినొచ్చు గాని భార్య చూసేటప్పుడు మాత్రం భోజనం చేయకూడదంట. సిస్టర్ గారు దయచేసి మీలాంటి వాళ్ళు ఎవరైతే ఒకవేళ హైందవ గ్రంథాల మీద అవగాహన లేకపోవచ్చు మీకు, చదవండి మీ గ్రంథాలని. ఎంత అమానుషం అండి అది. భార్య చూసేటప్పుడు భోజనం చేయకపోవటం ఏందండి? అదే స్త్రీలను అవమానించడం కాదా? స్త్రీలను కించపరచడం కాదా? అసలు సనాతన గ్రంథాలలో ఆడవాళ్ళ వృక్షజాలు అంటే రొమ్ముల గురించి రాయనటువంటి గ్రంథాలు ఏమని చెప్పమానండి. పలాని గ్రంథంలో రామాయణంలో ఆడవాళ్ళ రొమ్ముల గురించి లేదు, మహాభారతంలో ఆడవాళ్ళ రొమ్ముల గురించి లేదు, వేదాలలో ఆడవాళ్ళ రొమ్ముల గురించి లేదు, పురాణాలు అష్టాదశ పురాణాలు 18 పురాణాల్లో ఆడవాళ్ళ రొమ్ముల గురించి లేదు అని చెప్పమానండి. అర్థమైందా బ్రదర్? ఆడవాళ్ళని అవమానకరంగా చూసినటువంటి గ్రంథాలు సనాతన హైందవ గ్రంథాలు. వాటి గురించి గొప్పగా చెబితే ఎట్టండి? అది చదవనోళ్ళ దగ్గరికి వెళ్ళి చెబితే తెలిసిద్ది. ఓహో ఇది మన ధర్మం అనుకుంటారు వాళ్ళు. చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తే ఎట కుదిరిద్ది? స్త్రీలు అణిచివేయబడ్డారు సనాతన ధర్మంలో, అవమానించబడ్డారు, హేళన చేయబడ్డారు. ఒక భర్త చనిపోతే దాదాపుగా ఇప్పుడు కూడా సనాతన హైందవ ధర్మం గొప్పది అంటున్నారు కదా. ఒక సాక్ష్యం చెబుతాను వినండి. అది బహుశా 2012, 11 ఆ సంవత్సరాలు అయ్యించో నాకు గుర్తులేదు. ఒక తల్లి గారు చెప్పినటువంటి సాక్ష్యం. ఆమె హిందూ మతంలో ఉన్నప్పుడు, ఏదైతే మీరు హిందూ మతం అంటున్నారో ఆ హిందూ మతంలో ఉన్నప్పుడు వాళ్ళ భర్త గారు చనిపోయారంట. అది పండగ రోజు, మరి సంక్రాంతితో ఏదో మొత్తానికి ఆ తల్లి గారు చెప్పారు. పండగ రోజు చనిపోతే ఆ రోజంట పండగ రోజు అని చెప్పేసి ఆ భర్తని తాకటానికి ఎవరు రాకపోతే ఏం వెళ్ళి భర్త శవాన్ని ఇంటి బయట పెట్టి ఆ పెట్టెలో పెట్టి అక్కడ ఉన్నారంట. ఏమో పొరపాటున వెళ్ళి పక్కంటి ఇంటి అరుగులు ఉంటాయి కదా బయట బ్రదర్, అరుగు అంటాం. ఆ అరుగు మీద చేయి పెట్టారంట ఈ తల్లి గారు. చేయి పెట్టి తర్వాత మళ్ళీ యువతలకు వచ్చిన తర్వాత ఆ ఇంటి ఆమె ఎవరైతే హిందూ మతంలో ఉన్నామా ఆ సహోదరి గారు, ఆ తల్లి గారు వచ్చి ఆ నీళ్లు పోసి చీపురు తీసి పసుపు నీళ్లు చల్లి అదంతా కడిగిందంట. ఈ దృశ్యం ఆమె హృదయాన్ని కలిసివేసింది. తర్వాత పండగ రోజు అని చెప్పేసి ఎవరు రాకపోతే ఆ టైంలో వర్షం కూడా ప్రారంభమైందంట. ప్రారంభమైతే ఒక ప్రార్థనకి వెళ్ళే సహోదరి సిస్టర్ గారు వచ్చిందంట. అమ్మ ఏంటంటే ఈ రోజు పండగ రోజు అని చెప్పేసి మా వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించట్లేదు అని చెప్పినప్పుడు, అమ్మ మా పాస్టర్ గారు వాళ్ళు ఉన్నారు, మా క్రైస్తవులు ఉన్నారు, మీకు ఇష్టమైతే మా వాళ్ళు వస్తారమ్మ అంటే ఆమె వెళ్ళి ఒక క్రైస్తవురాలు యేసు ప్రభుని నమ్ముకున్న ఆమె వెళ్ళి దైవజనుడికి చెప్పినప్పుడు ఆ దైవజనుడు వాళ్ళ విశ్వాసం తీసుకొని వచ్చి ఆమె వాళ్ళ కార్యక్రమం జరిపించారు. జరిపిస్తే క్రైస్తవ్యం ఇంత గొప్ప ప్రేమ దొరికిద్దా? ఇంత గొప్ప ప్రేమ ఉంటదా? ఇంత ఆదరణ ఉంటదా? నా హిందూ ధర్మంలో ఏదైతే నేను హిందూ మతంలో ఉన్నానో ఆ మతంలో ఉన్నవాళ్ళే నన్ను ఇంత హేళంగా చూశారు, అవమానించారు. నా భర్త చనిపోతే కనీసం మమ్మల్ని తాగటానికి కానీ చూడటానికి కానీ దగ్గర కూడా రావటానికి ఇష్టపడలేదు. అలాంటి మతం నాకెందుకని ఆమె యేసుక్రీస్తు ప్రభు ప్రేమ అది తెలుసుకొని చిన్నగా ప్రభు దగ్గర రావటం ప్రారంభించింది. అర్థమైందా బ్రదర్? ఇంకోటి కూడా చెప్పమంటారా? చెప్పండి సార్. ఒక సహోదరు ఇంకొక బ్రదరు వీళ్ళు అంటున్నారు కాబట్టి హిందూ మతం, హిందూ ధర్మం లేకపోతే క్రైస్తవ్యం లేదు, హిందూ ధర్మం గొప్పది అంటున్నారు కదా. అదే సనాతన హిందూ ధర్మంలో మీరు అంటున్నటువంటి సనాతన హిందూ ధర్మంలో కుల వివక్ష నరాల్లో ఉంది. నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు, వారు ఎస్టీ క్యాస్ట్ చెందిన వారు బ్యాంక్ మేనేజర్ గా చేస్తా ఉంటారు. బ్యాంక్ మేనేజర్ గా చేస్తా ఉంటే విజయవాడ ప్రాంతంలో వారికి జాబ్ ట్రాన్స్ఫర్ చేశారు. వేరే ప్రాంతం నుంచి విజయవాడ వెళ్తే 3 నెలలు తిరిగినా కానీ విజయవాడలో వాళ్ళకి అవసరం లేదు బ్రదర్. వాళ్ళు చాలా ఉందాతనంగా ఉంటారు, నీట్నెస్ గా కూడా ఉంటారు. కానీ వాళ్ళు అద్దె అడిగేటప్పుడు మీరేంట్లు, మీ కులం ఏంటి అని అడిగేవాళ్ళంట. అన్నప్పుడు పలానా ఎస్టీ అని చెప్పగలనే, అమ్మ ఎస్టీలా అయితే ఇల్లు లేదనే వాళ్ళంట. మరి సనాతన హిందూ ధర్మంలోనే మీరు ఉంది.
హిందూ బంధువులు అంటున్నారు కదా, మరి ఎందుకు ఆ బంధువులు ప్రేమించలేకపోతున్నారు? ఎందుకు ఆ బంధువులను ఆదరించలేకపోతున్నారు? సనాతన హిందూ ధర్మంలో ప్రేమ ఉండదు. పైకి చెప్పటానికే. ఒక పండితుడు, ఒక పీఠాధిపతి దళిత గ్రామాల్లోకి వస్తాడా? వచ్చి వాళ్ళతో కలిసి ప్రేమగా ఉండగలుగుతాడా? కానీ క్రైస్తవ సేవకులు ఏ పాస్టర్ గారైనా సరే, ఏ కులానికి సంబంధించిన పాస్టర్ గారైనా సరే, అందరూ కూడా అన్ని రకాల ప్రజల దగ్గరికి వెళ్తారు, వాళ్ళని తాకుతారు, ప్రార్థన చేస్తారు, క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపిస్తారు. అందరూ కాకపోయినా కొంతమంది అని ఉన్నారు.